ఇప్పుడు నేను ఎంత ప్రతిభ ప్రదర్శిస్తే మాత్రం, ఎంత సంపాదిస్తే మాత్రం, ఎంత కీర్తి ఉంటే మాత్రం నాకు నెత్తి మీద వెంట్రుకలు మళ్ళీ ఒడుస్తాయండి మీరు చెప్పండి. మరి నాకు బాధగానే ఉంది, మరి నాకు బాధగానే ఉంది. ఎప్పుడైనా 10 ఏళ్ల క్రితం ఫోటో చూసుకుంటే కుళ్ళు ఏడుస్తానమ్మా, మీకేం తెలుసు. 97లో నేను సహస్రావధానం చేసినప్పుడు కాకినాడలో ఓ చిత్రకారుడు ఉండి, నాకు మీకు ఏమి ఇయ్యలేనండి సరస్వతి పుత్రుడు, మీకు ఏం బహుమతి ఇస్తాను, మీ బొమ్మ వేశానని బహుమతి ఇచ్చాడమ్మా. నా బొమ్మ వేసి పెద్దది, ఆ రికార్డు ఎంత ఉందో అంత బొమ్మ వేశాడు. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. దాని నిండా చుట్టుంది ఆ బొమ్మకి. వాడు ఉంది, అప్పుడు ఉంది, ఉన్నదే వేశాడు ఆయన. ఇప్పుడు ఏమంటే ఆయన వేడు. నాకు ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే తలుపేసి ఆ బొమ్మ దగ్గర నుంచి కాసేపు కన్నీళ్ళు పెట్టుకుంటా. మన జుట్టు ఎంత జుట్టు పోయింది. కానీ ఇలా ఏడుస్తూ కూర్చుని నా జుట్టు వస్తుందా? ఇవాళ సరస్వతీదేవి నాకు ప్రత్యక్షం అయితే నాకు బట్టతలు వద్దమ్మా జుట్టి అన్నాను అనుకో, ఆవిడ నాకు అనుగ్రహం మీద జుట్టు ఒకటి ఇచ్చి మొత్తం ఈ పద్యాలన్నీ పట్టుకుపోతే నన్ను పిలుస్తారు మీరు? ఇప్పుడు జుట్టు లేదని ఏడవనా, ఇంత పాండిత్యం ఉందని ఆనందించనా? దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్. నీకు ఏది ఉందో దానికి సంతోషించు, ఏది లేదో అది లేకపోవడాన్ని అదృష్టంగా భావించు.